ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు. అందరికీ వందనాలండి. మరొక ఆదివారం ప్రభువును మనం స్తుతించడానికి, ఆయన కనపరచడానికి మందిరంగా సమకూర్చబడకపోయినా మన గృహాల్లో ఉండి కుటుంబాలతో సహా దేవుని ఆరాధించడానికి, గనపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మంచిదండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆరాధన వర్తమానంగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. అందరూ మీ బైబిల్ దగ్గర పెట్టుకుని మీరు కూడా నాతో పాటుగా కలిసి చదవండి. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయింది. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును
సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనత మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. దేవుడు మనల్ని ఆరాధన కొరకు సిద్ధపరచునుగాక. ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి పెద్దలు 4 జీవులు, అలాగే దేవదూతలు, అలాగే పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము, వాటిలో ఉన్న సర్వస్వము ప్రభువును స్తుతించడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభువుని స్తుతించడాన్ని మనం చూస్తున్నాం. ఇవి పరలోకంలో జరిగినటువంటి సంగతులు. ఇక మీదట జరగబో వాటిని నేను నీకు తెలియజేస్తాను అని యోహాను గారిని దేవుడు పరవశుడుగా చేశారు. ఈ అధ్యాయంలో సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుని కుడి చేతిలో 7 ముద్రలు వేయబడిన గ్రంథం ఉంది. ఒక బలిష్టమైన దేవదూత వచ్చి ఆ గ్రంథమును విప్పుటకు, ఆ ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన వాడెవడు అని బిగ్గరగా ప్రచురించాడట. అప్పుడు పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పుటకైనా చూచుటకైనా ఎవనికి శక్తి లేకపోయాను. కాబట్టి ఇక్కడ యోహాను గారు ఏడుస్తున్నాడు, బహుగా ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆ గ్రంథాన్ని విప్పుటకైనా చూడడానికైనా యోగ్యుడైన వాడు ఎవడు కనబడలేదు. అప్పుడు ఆ పెద్దలలో ఒక అతను, ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకై జయం పొందెను అని యోహానుతో చెప్పారు. ఆ తర్వాత ఆయన చూసింది ఏంటంటే, సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యలో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూశాడు. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి అంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు అన్నాడు. ఆయన వచ్చి సింహాసనాసీనుడై ఉన్నవాని కుడి చేతిలో, సింహాసనాసీనుడై ఉన్నటువంటి వాని యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు పెద్దలు, ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. ఆ పెద్దలు అంటారు, నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పడానికి యోగ్యుడవు, నీవు వధించబడ్డావు, నీ స్వరక్తాన్ని ఇచ్చావు, ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడేవారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొన్నావు, మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేశావు గనుక వాళ్ళు భూలోకంలో నీతో పాటు కలిసి ఏలతారు అనే పాట పాడారట. ఇంకా తర్వాత సింహాసనము, జీవులు, పెద్దలను ఆవరించి ఉన్నటువంటి అనేక దూతల స్వరం వినబడింది. వాళ్ళు కోట్ల కొలదిగా ఉన్నారంట. వాళ్ళు ఏమన్నారంటే, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము నువ్వు పొందడానికి అర్హుడవు అని గొప్ప స్వరంతో చెబుతా ఉన్నారంట వాళ్ళు. అంతటా పరలోకమందు భూలోకమందు భూమి క్రింద సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము, వాటిలో ఉన్న సర్వస్వం కూడా
సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు కలుగును గాక అని చెప్పడం విన్నారు. ఆ 4 జీవులు అప్పుడు ఆమెన్ అన్నారట. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి. ఆరాధనకు కొన్ని విషయాలు మనం ఇందులోంచి ధ్యానం చేసుకుంటాం. ఇక్కడ 4 ప్రభువును స్తుతించినట్టు మనం చూస్తున్నాం. 4 జీవులు, పెద్దలు, దేవదూతలు, ఆకాశంలో, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము ప్రభువుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సింహాసనాసీనుడైనటువంటి వాని కుడి చేతిలో అక్కడ ఒక గ్రంథం ఉందంట. ఒక గ్రంథం ఉంది. ఏంటి గ్రంథం? ఇక్కడ బలిష్టమైనటువంటి దేవదూత వచ్చి ఆ గ్రంథాన్ని విప్పగలిగిన వాడెవరు అని ప్రచురం చేశాడు. అయితే ఆకాశమందు కానీ, పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికైనా కనీసం చూడడానికైనా కూడా యోగ్యుడైన వాడు ఎవడు కనపడలేదంట. యోగ్యుడైన వాడు ఎవడు కనపడలేదు. అందుకు యోహాను గారు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు పెద్దల్లో ఒకడు ఏమన్నారంటే, ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురు యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పడానికి జయము పొందాడు అని చెప్పాడు. ఆ తర్వాత సింహాసనానికి ఆ 4 జీవులకు ఆ పెద్దలకు మధ్యలో వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూశాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ గ్రంథాన్ని విప్పగలిగిన వారు ఎవరు అని మనం చూస్తే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనా చూచుటకైనా ఎవనికి శక్తి లేకపోయాను. పరలోకమందున్నటువంటి దేవదూతలు కానీ, మహాదూతలు కానీ, కెరూబులు కానీ, శరాపులు కానీ అది మా వల్ల కాదు అని వెనక తగ్గారు. భూలోకంలో ఉన్న పండితులు కానీ, రాజులు కానీ, చక్రవర్తులు కానీ, గొప్పవాళ్ళు కానీ మాకు సాధ్యం కాదన్నారు. భూమి క్రింద అనగా పాతాళంలో లోకం పుట్టినది మొదలుకొని మరణించిన వారి వరకు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే వాళ్ళందరికి కూడా అది అసాధ్యమైంది. అయితే ఆ గ్రంథాన్ని విప్పగలిగినటువంటి యోగ్యుడు కనబడలేదట. అందుకు యోహాను బహుగా ఏడుస్తున్నాడు. యోహానుకు ఉన్నటువంటి చింత ఏంటంటే ఆ గ్రంథాన్ని విప్పగలిగిన యోగ్యుడు కావాలి. అది ఆయన యొక్క బాధ. ఈనాడు కూడా, నేటి దినాల్లో కూడా మనకు దేవుని గ్రంథాన్ని తేటగా విపులంగా విప్పి చెప్పగలిగినటువంటి దైవ సేవకులు కావాలని మనం విశేషంగా ప్రార్థన చేయాలి. ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనుపరుస్తానని దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం నిరర్ధకమైపోయిందేమో అని కంగారపడ్డాడు యోహాను. ఇక ముందు చూడబోయే సంగతులు ఇక్కడతో సమాప్తం అయిపోయినాయా ఏంటని యోహాను గారు ఏడవసాగాడనమాట. కాబట్టి ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవ్వరి వల్ల కాలేదు. ముల్లోకాలు అంటారు కదా, త్రిలోకాల్లో, పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న పాతాళ లోకంలో కానీ ఎవ్వరూ లేరు. అయితే ఈ గ్రంథం ఏమై ఉంటుంది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ గ్రంథం ఏంటి అసలు? 7 ముద్రలు గట్టిగా వేసినటువంటి ఈ గ్రంథం ఏంటి? ఈ గ్రంథంలో ఏముంది అని మనం ఆలోచన చేస్తే, ఇది పరలోకంలో ఉంది కాబట్టి దేవుని చేతిలో, సింహాసనాసీనుడైన వాని కుడి చేతిలో ఉంది కాబట్టి, అంటే దేవుని చేతిలో ఉంది కాబట్టి అది మానవుల ఎడల, ఈ సర్వ సృష్టి ఎడల దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అందులో ఉన్నది. ఆ గ్రంథంలో ఉన్నది ఏంటంటే మానవుల ఎడల అలాగే సర్వ సృష్టి ఎడల
దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో అందులో ఉంది. దేవుని చిత్తం 2 విషయాలు ఉంటాయి. దేవుని చిత్తంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి విమోచన, రెండవది తీర్పు. ఒకటి విమోచన, రెండవది తీర్పు. గుర్తుపెట్టుకోండి, విమోచన, తీర్పు. ఈ 2 కూడా దైవ చిత్తం. పాపులైన మానవుల్ని విమోచించాలి, అది దేవుని చిత్తం. నమ్మకుండా ఉన్న వారికి శిక్ష విధించబడాలి. నమ్మకుండా ఉన్నవారికి శిక్ష విధించబడాలి, ఇది తీర్పు. ఈ రెండింటినీ జరపగలిగే వాళ్ళు ఉండాలి. ఇది దేవుని చిత్తం అన్నమాట, దేవుని యొక్క చిత్తం. భూమి మీద ఉన్న మానవుల్లో కానీ, ఇంతకుముందు మరణించిన మానవుల్లో కానీ, పరలోకమందున్నటువంటి దూతల్లో కానీ ఎవ్వరూ లేరు అనే మాట ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే మానవుని ఎడల, సృష్టి ఎడల దేవుని సంకల్పాన్ని నెరవేర్చగల సమర్థుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్కడే. ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే విమోచింపదగినవాడు, విమోచించదగినవాడు, విమోచన ఇవ్వగలిగినవాడు. ఆయనే తీర్పు తీర్చగలిగిన సమర్థుడు. ఆయనే తీర్పు తీర్చగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి గమనించండి, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మానవులు విమోచించబడాలి. పతనమైపోయిన మానవులు, దేవునికి దూరమైపోయిన మానవులు మళ్ళా తిరిగి దేవుని దరికి చేరాలంటే వాళ్ళకి విమోచన కలగజేయాలి. ఆ విమోచన కార్యాన్ని ఏ మానవుడు చేయలేడు. అందుకే దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించాడు. రెండవది, తీర్పు తీర్చగలిగే సర్వాధికారాన్ని దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు, యేసుక్రీస్తుకు అప్పగించాడు. తీర్పు తీర్చగలిగేటువంటి అధికారాన్ని. ఈ 2 ఏ మానవుడు చేయలేడు. ఏ మానవుడు కూడా తన తోటి మానవుడిని విమోచించలేడు. ఇంకా ముందుకెళ్ళే కొలది మనం ఆ విషయాలు గమనించవచ్చు. రెండవది, మరణించిన వారిని కూడా తిరిగి సజీవులుగా చేసి తీర్పు తీర్చగలిగి శిక్ష విధించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఈ గ్రంథంలో ఈ 2 ఉన్నాయి. ఒకటి విమోచన, 2 దేవుని తీర్పు. ఈ రెండిటిని నెరవేర్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఇది 7 ముద్రలు వేసి గట్టిగా ముద్రించబడినటువంటి గ్రంథం. ఇందులో తీర్పులు ఉన్నాయి. విమోచన ఆల్రెడీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా భూలోకంలో నెరవేర్చేశాడు. తీర్పు తీర్చాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకు సర్వాధికారాన్ని ఇవ్వాలి. అందుకే నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయబడే వరకు నీవు నా కుడిపార్శ్వమందు కూర్చుండుము అని ఉంటుంది కదా వాక్యంలో, ప్రభువుని గురించి చెప్పబడిన మాట. కాబట్టి ఇక్కడ మొదట విమోచన గురించి మనం ఆలోచన చేద్దాం. విమోచన అనేది మనం ఆలోచన చేస్తే యూదుల పద్ధతి ఒకటి మనకు జ్ఞాపకానికి వస్తుంది. యూదుల పద్ధతి, ధర్మశాస్త్ర నియమాన్ని మనం అనుసరించి, దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో రాయబడిన నియమాన్ని మనం అనుసరించి ఒకసారి ఆ భాగాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. లేవీకాండం 25వ అధ్యాయం. లేవీకాండం 25వ అధ్యాయం. ఒకసారి చదువుదాం. లేవీకాండం 25వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. 23, 24 వచనాలు చదువుతాను. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. మీ స్వాస్థ్యమైన భూమిని, మీ పొలాన్ని మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకోవాలి. 13వ వచనాన్ని మనం చూస్తే,
13వ వచనంలో సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. సునాద సంవత్సరం అంటే 50వ సంవత్సరం. సునాద సంవత్సరం అంటే 50వ సంవత్సరం. 10వ వచనంలో ఉంటుంది, మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటించవలెను. విడుదల కలిగిందని చాటించాలి అంటున్నాడు. ప్రతివాడు తన స్వాస్థ్యాన్ని తిరిగి పొందాలి. 15వ వచనంలో చూడండి, 15వ వచనం, సునాద సంవత్సరమైన తర్వాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని వద్ద నీవు దాన్ని కొనవలను, పంటల లెక్క చొప్పున అతడు నీకు దాన్ని అమ్మవలెను. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ అధ్యాయం అంతా మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత 50వ సంవత్సరాన్ని అక్కడి నుంచి మొదలుపెట్టి 50వ సంవత్సరాన్ని సునాద సంవత్సరం అంటారు. ఏమంటారు? సునాద సంవత్సరం. 50వ సంవత్సరాన్ని సునాద సంవత్సరం అంటారు. సునాద సంవత్సరం. అయితే ప్రతివాడు ధనికుడు ఉండడు, కొంతమంది భేదవాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ భేదవాడైనప్పుడు వాడి కుటుంబ పోషణ సరిగా జరగట్లేదని ఆ పొలాన్ని అమ్మాలనుకున్నాడు. ఆ పొలాన్ని అమ్మినప్పుడు ఒక చట్టాన్ని రాసి, ఒక క్రయపత్రాన్ని రాసి, ముద్ర వేసి, సాక్షుల చేత సంతకం చేయించి ఆ క్రయపత్రాన్ని భూమి కొన్నవాడి చేతికి అప్పగిస్తారు. అప్పుడు ఆ భూమి ఎవరైతే కొన్నారో వాడి చేతిలో, వాడి స్వాధీనంలో ఉంటుంది. ఆ క్రయపత్రం సునాద సంవత్సరం వరకు కొనుక్కున్న వాడి చేతిలో ఉంటుంది. ఆ సునాద సంవత్సరం రాకముందే తన స్వాస్థ్యాన్ని ఎవడైతే అమ్మాడో దానికి తగిన క్రయము చెల్లించి తన స్వాస్థ్యాన్ని వాడు విడిపించుకోవాలి. 26వ వచనం చూడండి. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే, లేవీకాండం 25వ అధ్యాయం, ఒకవేళ ఒకడు సమీప బంధువుడు లేకే దాన్ని విడిపించుకున్నట్టుకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరం లెక్కించి ఎవరికి దానిని అమ్మినో వానికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. ఒకవేళ పేదవాడై స్వాస్థ్యాన్ని విడిపించుకోలేకపోతే 25వ వచనంలో ఏమన్నా చూడండి, నీ సహోదరుడు భేదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపించవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. విడిపించు. ఉదాహరణకి మీకు బాగా అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఒక పేదవాడైన రైతు తన భూమిని మరొకడికి అమ్మేశాడు. క్రయపత్రం రాసి కొన్నవాడికి ఇచ్చాడు. సునాద సంవత్సరం బహుశా ఇంకా 40 సంవత్సరాలకు వస్తుంది అనుకోండి. ఇంకా 40 సంవత్సరాల్లో సునాద సంవత్సరం వస్తుంది, అప్పుడు అమ్మాడు అనుకోండి. ఈ లోపల ఆ పేదవాడు బ్రతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బాధపడుతున్నాడు. అయితే ఆ పేదవాడి పట్ల దయ కలిగినటువంటి సమీప బంధుడు ఎవడైనా ఉంటే వాడు 40 ఏళ్లకు పంట లెక్క ప్రకారం కొన్నవాడికి క్రయాన్ని కట్టి ఆ స్వాస్థ్యాన్ని విడిపించి ముద్రగల ఆ క్రయపత్రాన్ని విడిపించి పేదవానికి మళ్ళా స్వాధీనం చేసే అవకాశం ఉంది. రూతు గ్రంథంలో ఇదే చూస్తాం మనం. రూతు గ్రంథంలో రూతు సందర్భంలో జరిగింది ఇదే, 4వ అధ్యాయంలో. అది ధర్మశాస్త్ర కాలపు పద్ధతి. చూడండి, ఇక్కడ వాళ్ళు కనాను దేశాన్ని విడిచిపెట్టి బెత్లెహేముని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బహుశా బెత్లెహేముని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఈ నయోమి భర్త ఎలీమెలకు బహుశా ఎవరికో అమ్మేసి ఉంటాడు, పొలాన్ని అమ్మేసి ఉంటాడు, బహుశా ఎవరికో అమ్మేశాడు. కాబట్టి వెళ్ళిపోయాడు, మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు, అక్కడ చనిపోయాడు. వాళ్ళ బంధువులు వీళ్ళు తిరిగి వచ్చారు. అతని కొడుకులు వారసులు. సునాద సంవత్సరం వచ్చేటప్పటికి అది విడిపించుకోవాలి ఆ పొలాన్ని వాళ్ళు. అయితే మహులోను కిలియోను కూడా చనిపోయారు. అయితే
వీళ్ళ పొలం ఉంది, సునాద సంవత్సరం ఇంకా రాలేదు, దాన్ని విడిపించుకోవాలి. అందుకే సమీప బంధువుడైనటువంటి బోయజ్ దగ్గరికి వెళ్ళమంది రూతు. సమీప బంధువుడు బోయజ్ దగ్గరికి వెళ్ళమంది. బోయజ్ దగ్గరికి వెళ్ళింది. బోయజ్ని అడిగింది, నన్ను విడిపించగలిగిన వాడవు నువ్వే, నా భర్త పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి ఇప్పించగలిగిన వాడు నీవే అనే విషయాన్ని చెప్పింది. అప్పుడు బోయజ్ ఒక మాట అంటాడు, నాకంటే సమీప బంధువుడు ఇంకొకడు ఉన్నాడు, వాడు విడిపిస్తే సరే, లేకపోతే నేను విడిపిస్తానని చెప్తాడు. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తాం. భూభాగాన్ని అమ్మిన వాడు ఒకడు, పేదవాడు. 2, ఆ భూభాగాన్ని కొని స్వాధీనపరుచుకున్నవాడు ఇంకొకడు. ఆ భూభాగాన్ని కొని స్వాధీనపరుచుకున్నవాడు రెండోవాడు. 3వ వాడు ఎవరు అంటే, పేదవాడి పక్షంగా ఆ క్రయధనాన్ని కట్టి స్వాస్థ్యాన్ని విడిపించి క్రయపత్రాన్ని కొన్నవాని చేతికి విడిపించి ఇప్పించేవాడు. విమోచన కార్యం జరిగించిన వాడే సమీప బంధువు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఈ కథ ఎలా ఉంటే మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు ఆదామును సృష్టించాడు. దీన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. దేవుడు ఆదామును సృష్టించాడు. లోకమంతటి మీద కూడా ఆదాముని అధికారిగా చేశాడు దేవుడు. ఈ లోకాధికారి ఎవరు? ఆదామే. చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 26వ వచనం నుంచి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. భూమి మీద ఉన్న వాటన్నిటికీ ఏలిక ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎవరు ఏలిక? భూమిని ఏలాల్సింది ఎవరు? ఆదాము. సమస్త జీవరాశులు కూడా ఆదాము ఏలుబడి క్రింద ఉండాలి. ఆదాము ఏలుబడి కింద ఉండాలి. అది అసలు జరగాల్సిన విషయం. అయితే ఆదాము సాతాను చేతిలో ఓడిపోయిన కారణంగా పాపానికి అమ్ముకున్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటున్నాడు. నేను పాపానికి అమ్మబడ్డాను అంటున్నాడు. అమ్మినవాడు ఎవడు? ఆదాము. అమ్మబడింది ఎవరు? మానవ జాతి యావత్తు. అందువల్ల మానవ జాతి యావత్తు కూడా, మానవుల మీద పూర్తి అధికారం అంతా కూడా, ఈ లోకాధికారం అంతా కూడా మానవుల చేతిలోంచి తొలగిపోయి సాతాను స్వాధీనం అయిపోయింది. పాపానికి అమ్మపడ్డాం మనం. ఇప్పుడు అధికారం అంతా సాతానుది అయిపోయింది. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటారు. చూడండి, యోహాను సువార్త 14లో 30వ వచనం, 14:30, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఈ లోకాధికారి వస్తున్నాడు. ఎవడి లోకాధికారి? సాతాన్. అందుకే యోహాను మొదటి పత్రికలో ఏమంటాడు? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం, 19వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. లోకమంతా కూడా ఎవని యందు ఉంది? దుష్టుని యందు ఉంది. క్రయపత్రం, ఆ చట్టం దేవుని చేతిలో ఉన్న మానవ జాతితో ఉన్నటువంటి సర్వ సృష్టి సాతాను పరమైపోయింది. అసలు మొదటి అధికారం, లోకాధికారం ఆదాముది. కానీ తను ఓడిపోయి అమ్మేసుకున్నాడు. స్వాధీనం చేసుకుని ఏలుతున్నవాడు ఎవడు? సాతాను.
అయితే ఈ సాతాను స్వాధీనంలో నుండి మానవ కోటిని సృష్టించి విడిపించుటకు విమోచన క్రయధనమును కట్టి విమోచించగలిగినటువంటి సమీప బంధువుడు కావాలి. సమీప బంధువుడు కావాలి. ఇలాంటి సమీప బంధువుడైనటువంటి విమోచకుడు ఈ మానవ కోటిలో ఎక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకంటే మానవ కోటి యావత్తు కూడా పాపమునకు లోనై సాతానుకు అమ్మబడి బానిసలయ్యారు. దూతలు ఎవరైనా ఉన్నారంటే అంత సమర్థులు ఎవరు లేరు. అయితే మానవునికి సమీప బంధువుడు ఎవరు? త్రియేక దేవుడే. మానవుని యొక్క సమీప బంధువుడు ఎవరంటే త్రియేక దేవుడే. చదువుకున్నాం కదా ఇందాక, మొదటి అధ్యాయం ఆదికాండం 26-27 వచనాలు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆయన స్వరూపం, ఆయన పోలిక అంటే ఆయన మనకు సమీప బంధువుడు. ఆదికాండం మొదటి అధ్యాయం 26-27 వచనాల ప్రకారం దేవుని స్వరూపమందు మానవుడు సృజించబడినాడు కాబట్టి ఆ త్రియేక దేవుడే మనల్ని విమోచించగలిగిన సమర్థుడు. కనుక త్రిత్వంలో ఉన్నటువంటి రెండవ వ్యక్తి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి మన కోసం వచ్చాడు. అందుకే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి మనకు సమీప బంధువుడయ్యాడు. రక్త మాంసాల్లో పాలివాడే మనకు సమీప బంధువు అయ్యాడు. కాబట్టి మానవ జాతిని, సృష్టిని విమోచించడానికి సమర్థుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఎక్కడ ఎవడు లేడు. మానవుల్ని విమోచించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అందుకే కీర్తనకారుడు అంటాడు 49లో, కీర్తనకారుడు 49వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, 49 వచనం నుంచి, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడను లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. అయితే ఎన్నటికి తీరక అట్లుండాల్సినటువంటి పాప ప్రాణ విమోచన ధనాన్ని యేసుక్రీస్తు ప్రభు చెల్లించాడు. అందుకే మార్కు సువార్త 10:45 అంటాడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మానవుని యొక్క సృష్టి, మానవుని యొక్క విమోచన, సృష్టి యొక్క విమోచన క్రయాన్ని యేసుక్రీస్తు ప్రభు కల్వరిలో చేసిన బలియాగంలో చెల్లించాడు. ఆయన దేవాతి దేవుడు మానవుడిగా అవతరించాడు. ఆయన సంపూర్ణ పరిశుద్ధుడు గనుకనే విమోచించడానికి సమర్థుడు. అందుకే తండ్రి చేతిలో ఉన్నటువంటి, దేవుని చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని విప్పగలగడానికి సమర్థుడయ్యాడు. విప్పగలిగినటువంటి సమర్థుడయ్యాడు. కాబట్టి మనకు సమీప బంధువు ప్రభువైన యేసుక్రీస్తే. మనల్ని విడిపించగలిగిన సమర్థుడు, మనకు విమోచన ఇవ్వగలిగిన సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తే. విమోచన అనేది 4 విధాలుగా ఉంటుంది. విమోచన అనేది 4 విధాలుగా ఉంటుంది. 1 ఆత్మ విమోచన, 2 దేహ విమోచన, 3 సృష్టి విమోచన, 4 ఇశ్రాయేలీల విమోచన. గుర్తుపెట్టుకోండి, 1 ఆత్మ విమోచన, 2వది దేహ విమోచన, 3వది సృష్టి విమోచన, 4వది ఇశ్రాయేలీల విమోచన. ఇప్పుడు ఆత్మ విమోచన మాత్రమే ఆయన నమ్ముకున్న వాళ్ళకి జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందండి? ఆత్మ విమోచన మాత్రమే జరిగింది. యేసుక్రీస్తుని ఎవరైతే రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించారో వాళ్ళకి ఇప్పుడు
ఆత్మ విమోచన జరిగింది. రెండవది దేహ విమోచన. ఇది ఇంకా జరగలేదు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రోమాపత్రిక 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుకున్నాము, మనలో మనం మూలుగుచున్నాం. ఈ దినాల్లో కొందరు, మీరు రక్షించబడ్డారు కదా, మీకు ఎందుకు రోగాలు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటారు. మీరు రక్షించబడ్డారు కదా, మీకు ఎందుకు రోగాలు వస్తున్నాయి అంటారు. వాళ్ళకి సత్యం తెలియదు. ఏంటంటే ఆత్మ విమోచన మనకు దొరికింది కానీ దేహ విమోచన ఇంకా దొరకలేదు. పౌలు అంతటి వాడే దేహంలో మూలుగుతున్నాను అంటున్నాడు. కాబట్టి మన దేహంలో వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఎందుకంటే మరణమునకు లోనైనటువంటి ఈ శరీరాన్ని ప్రభు వచ్చినప్పుడు తన మహిమ శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు. తన మహిమ రూపానికి, మహిమ గల శరీరానికి సమరూపం గలదానిగా మన శరీరాన్ని మారుస్తాడు. కాబట్టి ఏ వ్యాధి, ఏ బాధ అప్పుడుండవు. దాన్నే దేహ విమోచనం అంటారు. యేసుక్రీస్తు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు ఈ దేహ విమోచన మనందరికీ జరుగుతుంది. మూడవది సృష్టి యొక్క విమోచన. సృష్టి యొక్క విమోచన రోమాపత్రిక 8వ అధ్యాయంలోనే 19వ వచనం నుంచి మనం చదివితే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలాగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లల పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడి, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది. సృష్టిలో ఎక్కడా నెమ్మది లేదు. సృష్టిలో ఎక్కడ ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ మనం ఆలోచన చేస్తే పెద్ద జీవులు చిన్న జీవులను వెంటాడుతూ చీల్చి చెండాడుతూ ఉన్నాయి. ఆ బలహీన జీవులేమో ప్రాణాలు విడిచిపెట్టేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా నెమ్మది లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరలా భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఈ సృష్టిని విమోచిస్తాడు. నాశనమునకు లోనైపోయేటువంటి ఈ సృష్టి దాస్యంలో నుంచి విడిపించబడి స్వాతంత్ర్యం పొందుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు 1000 ఏండ్లు భూమి మీద పరిపాలిస్తున్నప్పుడు సమస్త జీవరాశుల్లో సమాధానం ఉంటుంది. అందుకే సింహం గడ్డి మేస్తది, చిన్నపిల్లవాడు నాగుపాము పుట్ట దగ్గర కూర్చుని ఆడుకుంటాడు. ఆయన పరిశుద్ధ పర్వతమందు ఏ జీవి దేనికి హాని చెయ్యదు అంటాడు. 1000 ఏండ్ల పాలనలో ఇది సాధ్యం. కాబట్టి సృష్టి యొక్క విమోచన, సృష్టి మిగుల తేరి చూస్తూ ఉందంట. ఎందుకు? దేవుని కుమారులు ఎప్పుడు వస్తారా? ఈ భూమంతా దేవుని కుమారులతో ఎప్పుడు నిండిపోద్దా? ఈ భూమంతా దేవుని కుమారులతో ఎప్పుడు నిండిపోద్ది? ఈ భూమి మీద ఈ అరాచకాలు, ఈ దుర్మార్గాలు, ఈ పాపక్రియలు, ఈ అసహ్యమైన క్రియలు, అపవిత్రమైన క్రియలు జరగకుండా ఎప్పుడు నిలిచిపోతాయా? ఎప్పుడు ఈ భూమంతా కూడా పరిశుద్ధంగా ఉంటుందా అని సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తూ ఉందంటే ఎప్పుడు జరుగుతుందా? దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు వస్తుందా? దేవుని కుమారులు దేవుని చేత విమోచించబడి పాపం నుంచి, లోకం నుంచి, శాపం నుంచి విడిపించబడి మధ్యాకాశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి భూమి మీదకి 1000 ఏళ్ళు పరిపాలించడానికి వచ్చినప్పుడు భూమి మీద జరిగేటువంటి సంభవాలు, భూమి మీద ఉండేటువంటి ఆ శాంతికరమైనటువంటి వాతావరణం ఎప్పుడు వస్తుందా అని సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ ఉందంట. తేరి చూస్తాం ఎప్పుడు వస్తుందా అని. చూడండి, కొన్నిసార్లు మనం ఆలోచన చేయండి. మనం ఎవరైనా వస్తారని ఎదురు చూసినప్పుడు మనం ఇంట్లో ఉండం. ఎవరో ముఖ్యమైన వాళ్ళు, ప్రాముఖ్యమైన వాళ్ళు వస్తారని అనుకున్నప్పుడు మనం అస్తమానం పద్దపద్దాక రోడ్డు మీదకి వెళ్ళి చూస్తూ ఉంటాం, వస్తున్నారా రావట్లేదా అని. ఇంతకుముందు సెల్ ఫోన్ లేనప్పుడు అదే పరిస్థితి. సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడి దాకా వచ్చావని ఫోన్ మాట్లాడుతున్నావు, ఫోన్ అడుగుతున్నావు, సెంటర్కి వచ్చానంటాడు. లేని పరిస్థితిలో వస్తున్నారా లేదా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. అలాగే సృష్టి కూడా ఎదురు చూస్తుంది.
సృష్టి కూడా దేనికోసం ఎదురు చూస్తుందంటే ఈ పాప లోకంలో ఉండేటువంటి పాపులందరూ నశించిపోయి పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లలతో భూమంతా నిండబడి ప్రశాంతంగా ఉండాలని సృష్టి కూడా మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడతా ఉంది. సృష్టి విమోచన అనమాట. 4వది ఇశ్రాయేలు విమోచన. క్రీస్తు వచ్చినప్పుడు ఇశ్రాయేలును విమోచిస్తాడు, సాతానును పాతాళంలో బంధిస్తాడు, ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అది సమాధానకరమైనటువంటి రాజ్యంగా ఉంటుంది. కాబట్టి విమోచన అన్నమాట. మీకు అర్థమైందా? విమోచన. ప్రభు మనల్ని ప్రస్తుతం ఆత్మ విమోచన మనకు కలగజేశాడు. తర్వాత దేహ విమోచన ఉంది, ఆ తర్వాత సృష్టి విమోచన ఉంది, ఆ తర్వాత ఇశ్రాయేలు విమోచన ఉంది. ఈ గ్రంథంలో రాయబడినటువంటి ఒక విషయం ఏంటంటే విమోచన. దేవుని యొక్క చిత్తంలో 2 ఉంటాయి. ఒకటి విమోచన, రెండవది తీర్పు. యేసుక్రీస్తు ప్రభుకే తీర్పు తీర్చే అధికారం, సర్వాధికారం యేసుక్రీస్తు ప్రభుకే ఆయన అనుగ్రహించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చాడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు తీర్చడానికి సర్వాధికారం ఎవరిదే? యేసుక్రీస్తుదే. కాబట్టి తీర్పు తీరుస్తాడు ఆయన. 7 ఏండ్ల శ్రమల కాలంలో భూమి మీద ఉన్నటువంటి మానవులకు 3 విధాల తీర్పులు తీరుస్తాడు. 7 ముద్రలు, 7 బోరలు, 7 ఉగ్రత పాత్రల వల్ల భూమి మీద ఉన్నటువంటి మానవులకి ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి తండ్రి అయిన దేవుని చేతిలో ముద్రలు గల గ్రంథం ఉంది. యేసుక్రీస్తు ఆ గ్రంథాన్ని తీసుకుని ముద్రలు విప్పుచుండగా తీర్పులు భూమి మీద జరుగుతాయి. ఈ తీర్పులు యేసుక్రీస్తు ప్రభు ఆలోచన బట్టి కాదు, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని చట్టాన్ని బట్టి జరుగుతాయి. దేవుని చట్ట ప్రకారం తీర్పు తీర్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిర్గమాకాండంలో కూడా మనం చూసాం, ఐగుప్తీయుల మీద, ఐగుప్తు సమస్త దేవతల మీద ఆయన తీర్పు తీర్చాడు అని ఉంటుంది. ఆ తీర్పు తీర్చబడిన తర్వాతే ఇశ్రాయేలు విడుదల పొందారు. అలాగే ఈ లోకంలో తీర్పులు కుమ్మరించబడిన తర్వాతే ప్రభు భూమి మీదకి వచ్చి సృష్టిని, ఇశ్రాయేలుని విమోచించి ఆయన రాజ్యాన్ని స్థాపించి పరిపాలిస్తాడు. అందుకే పెద్దలలో ఒక అతను అంటున్నాడు యోహానుతో, ఏడోకు, దావీదు చిగురు, యోధాగోత్రపు సింహం ఆ గ్రంథాన్ని విప్పుటకు జయం పొందాడు అని చెప్తున్నాడు. ఆ గ్రంథాన్ని విప్పుటకు జయము పొందెను. మరి గ్రంథాన్ని విప్పగలిగిన వాడు ఎవరూ లేరు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. విమోచన కార్యాన్ని లోకంలో నెరవేర్చేవాడు యేసుక్రీస్తే. ఆ గ్రంథంలో రాయబడినట్టు తీర్పులు తీర్చడానికి సర్వాధికారం కలిగిన వాడు యేసుక్రీస్తే. ఆయన విప్పగలిగిన యోగ్యుడు, ఆ గ్రంథాన్ని విప్పగలిగిన వాడు. అందుకే 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మన భాగంలో, 5వ వచనం నుంచి 7వ వచనం వరకు పెద్దలలో ఒకడు చెప్తున్నాడు, ఏడవకో, గ్రంథాన్ని విప్పడానికి ఒక ఆయన యోగ్యుడున్నాడు. 9వ వచనం మనం చూస్తే ఏమంటున్నారు ఆ పెద్దలు? నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? యోగ్యుడు. 2-3 వచనాల్లో మనం చూస్తే గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవడో కనబడలా, శక్తి కలిగిన వాడు కనబడలా, కనీసం చూడ్డానికి కూడా యోగ్యత ఉన్నవాడు కనబడలా. అయితే యేసుక్రీస్తు ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు అంటే ఆయన వధించబడ్డాడు. తన రక్తాన్నిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని దేవునికి, తండ్రి అయిన దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకులుగా చేశాడు. కాబట్టి ఆయన యోగ్యుడు. ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు. ఎందుకు యోగ్యుడంటే ఆయన మన కొరకు వధింపబడ్డాడు. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూశానంటాడు. 6వ వచనంలో మనం చూస్తే వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచాను.
గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల అనే పదం 30 సార్లు ఉందంట. అది క్రీస్తుకు వాడబడింది. కొత్త నిబంధనలో ఇంకెవరి కోసం ఆ పదం వాడబడలే. కాబట్టి ఆయన వధించబడ్డాడు మన కోసం, మన రక్షణ కోసం, మన విమోచన కోసం ఆయన వధించబడ్డాడు. ఎందుకంటే ఆయన మనకు సమీప బంధువుడు. ఆయన రూపంలో మనల్ని సృష్టించాడు కాబట్టి మన సమీప బంధువుడు ఆయనే. మనల్ని విమోచించేవాడు ఆయనే. మనల్ని విమోచించడం కోసం ఆయన వధించబడ్డాడు. మన క్రయధనాన్ని చెల్లించడం కోసం ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడు? రక్తాన్ని ఇచ్చాడు. మనల్ని కొనుక్కున్నాడు. కొనడమే కాదు, మనల్ని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా, మనల్ని యాజకులుగా చేశాడు. అందుకే ఆయన యోగ్యుడు. ఆ ముద్రలు విప్పడానికి, ఆ గ్రంథాన్ని చూడడానికి, ఆ గ్రంథాన్ని విప్పడానికి, దేవుని విమోచన కార్యం పూర్తి చేయడానికి, ఈ లోకంలో తీర్పులు తీర్చడానికి యోగ్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా ఆయన గురించి అంటాడు యోగ్యుడు. ఆయన మొదటిగా యోగ్యుడు. అందుకే మనం అందరం ఆయన ఆరాధించడానికి యోగ్యుడు ఆయన. కాబట్టి మనం అందరం దేవుని ఆరాధించాలి. రెండోది, దావీదు చిగురు అన్నాడు. నువ్వు ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము. ఆ 7 ముద్రలు తీసి గ్రంథాన్ని విప్పడానికి జయం పొందాడు అంటాడు. దావీదు చిగురు అంటున్నాడు. యేసుక్రీస్తు మొదటిగా యోగ్యుడు, రెండవది దావీదు చిగురు. అందుకే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో అంటాడు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటాడు. యెషయి దావీదుకు తండ్రి. దావీదు సంతానంలో నుండి దావీదు తర్వాత 20 మంది రాజులు వచ్చారు. ఈ రాజులందరిలో చాలామంది భ్రష్టులైపోయారు. కాబట్టి దేశమంతా చెడిపోయినప్పుడు దేవుని కోపం వచ్చి ఇశ్రాయేలీల్ని, యూదుల్ని బబులోను చెరకు పంపించేశాడు. కడపటి రాజు కూడా బంధించబడి చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. అక్కడతో యెషయి యొక్క వంశ వృక్షం నరకబడిందనమాట. మొద్దు మాత్రం మిగిలింది. అయితే యేసుక్రీస్తు దావీదు సంతానంలో జన్మించాడు కాబట్టి ఆయనే దావీదుకు చిగురు అనబడ్డాడు. చిగురు అనే పదం పరిశుద్ధ గ్రంథంలో 12 సార్లు కనబడుతుంది. చిగురు అనే పదం. చిగురు అంటే ఏలేవాడు అని అర్థం, రాజు అని అర్థం. చిగురు అంటే అర్థం ఏంటి? ఏలేవాడు లేకపోతే రాజు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన రాజుగా, అందుకే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన్ని పూజించడానికి వచ్చామంటారు కదా జ్ఞానులు. కాబట్టి ఆయన రాజై మన హృదయంలో ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించి ఈనాడు రహస్యంగా మన హృదయాల్లో ఆయన మనల్ని ఏళ్తున్నాడు. మన రాజు ఆయన, మన అధికారి ఆయన, మన ప్రభు ఆయన మన హృదయంలో ఆసీనుడై ఉన్నాడు. మన హృదయంలో ఆయనకు సింహాసనం ఉంది. ప్రతి ఒక్కరు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు హృదయంలో సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఆసీనుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్మినటువంటి మనల్ని ఆయన ఏలేవాడుగా ఉన్నాడు. చిగురు అంటే అర్థం రాజు లేకపోతే ఏలేవాడు అని అర్థం. ఇంకా అంటాడు యోధా గోత్రపు సింహం అన్నాడు. యోధా గోత్రపు సింహం. తండ్రి అయిన యాకోబు తన కొడుకుల్ని ఆశీర్వదిస్తూ వాళ్ళు అంటాడు, యోధాను గురించి అంటాడు, యోధా కొదమ సింహం అంటాడు. ఆదికాండం 49వ అధ్యాయం అంటాడు, యోధా కొదమ సింహం అంటాడు. యేసుక్రీస్తు ఆ యోధా గోత్రంలో జన్మించాడు. అందుకే యోధా గోత్రపు సింహం అని ఇక్కడ రాశారు. యోధా గోత్రపు సింహం అని పిలువబడ్డాడు. గర్జించు సింహమైనటువంటి సాతానుని ఓడించినవాడు, జయించినవాడు. నమ్మిన వారిని, ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళని కూడా దేంతో పోల్చాడు తెలుసా? సింహాలతో పోల్చాడు. సామెతల గ్రంథకర్త అంటాడు కదా, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అందుకే మనం బెదిరితో ఓడిపోతాడు, పారిపోతాడు. ఎవడో? అపవాది.
యాకోబు పత్రికలో యాకోబు గారు ఏమన్నా 4-7 దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడంటాడు. కాబట్టి ఆయన యోధా గోత్రపు సింహం, గర్జించుచున్నటువంటి సింహాన్ని, గర్జించే సింహమైన సాతాన్ని ఓడించినవాడు, నమ్మిన వారిని సింహాలుగా చేసినవాడు, విజయాన్ని మనకు అనుగ్రహించేవాడు. ఇంకా 4వది మనం చూస్తే అతడు జయం పొందాడు అంటాడు. యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి గ్రంథమును విప్పుటకై జయము పొందెను అంటున్నాడు. ఆయన జయము పొందాడు. దేని మీద? శోధన మీద జయం పొందాడు. లోకాన్ని జయించాడు అంటాడు. నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు యోహాను సువార్త 16:33. శోధనలు జయించాడు, లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, సమాధిని జయించాడు. ఇదిగో ఇక్కడ ముద్రలు విప్పడానికి కూడా జయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ విజయంలో, ఆయన జయించినటువంటి ఆ విజయంలో మనకు కూడా పాలు పంపులు ఇచ్చాడు. అవునా కదా? మనం కూడా విజయం పొందాం. మనం శోధన మీద జయం పొందుతున్నాం. శోధనను మనం లొంగ తీసుకోలేవు. శోధనను జయిస్తున్నాం దేవుని శక్తిని బట్టి. లోకంలో ఉండేటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని జయిస్తున్నాం దేవుని యొక్క శక్తిని బట్టి. సాతాన్ని జయిస్తున్నాం దేవుని శక్తిని బట్టే. మరణాన్ని జయించాం దేవుని బట్టే. పాతాళంలోకి వెళ్ళాం మనం, పాతాళం నుంచి తప్పించబడ్డాం, పాతాళాన్ని జయించాం దేవుని బట్టే. సమాధిని కూడా జయిస్తాం. రేపు సమాధి చేసినా కానీ సమాధిని మళ్ళీ జయించి తిరిగి లేస్తాం. ఆయనతో పాటు రాజ్య సింహాసనం మీద ఆసీనులమై సర్వలోకాన్ని పరిపాలిస్తాం. కాబట్టి ఆయన యందులో విశ్వాసము ద్వారా ఈ సంపూర్ణమైనటువంటి విజయాన్ని ప్రభు మనకు ఇచ్చాడు. ఈ సంపూర్ణమైన విజయాన్ని ఇచ్చాడు. అందుకే వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండటం చూశానంట యేసుక్రీస్తు ప్రభు. ఈ అధ్యాయంలో 2 పోలికలతో పోల్చబడ్డాడు. గుర్తించండి. ఒకటి గొర్రెపిల్ల, రెండవది సింహం, యోధా గోత్రపు సింహం. ఒకటేమో గొర్రెపిల్ల, సాధువైనటువంటి గొర్రెపిల్ల. ఒకటి సింహం. ఈ రెండింటితో పోల్చబడ్డాడు. అంటే గొర్రెపిల్ల అంటే అర్థం ఏంటంటే ఆయన మరణం తగ్గింపుతో కూడినది. గొర్రెపిల్లలాగా తగ్గించుకున్నాడు. ఆయన పునరుత్థానం మహిమతో కూడినటువంటిది. అంటే ఒకే పటంలో, అంటే ఒకే పిక్చర్లో ఈ 2 స్వభావాలను చూపిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లలాగా దీనుడుగా తగ్గించుకుని చనిపోయాడు మన కోసం. తిరిగి సింహంలాగా ఆయన పునరుత్థానానికి సూచన. ఇక్కడ వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూశాడు. వధించబడడం ఏంటి, నిలిచి ఉండడం ఏంటి? వధించబడితే గొర్రెపిల్ల ఏమవుద్ది? నిర్జీవంగా పడి ఉంటుంది. కానీ వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూశానంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు. పునరుత్థానుడైన తర్వాత కూడా వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అంటున్నాడు. అంటే గాయాలు కనబడుతున్నాయి. అందుకే తోమాతో అంటాడు, తోమా రా, ఇటురా, ఇదిగో నా గాయాలు, నువ్వు వేలు పెట్టి చూస్తేనే నమ్మన్నావు కదా, ఇదిగో నా గాయాల్లో వేలు పెట్టి చూడు, రా చెయ్యిలా తీసురా, ప్రక్కలో పెట్టు అంటాడు. ప్రభు వచ్చినప్పుడు కూడా ఆయన పొడిచిన వారును ఆయన చూస్తారంటాడు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారును ఆయన్ని చూస్తారు. ఆయన గాయాలు కనబడతాయి. అందుకే అక్కడ వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూశాడు. ఎక్కడుంది ఆ గొర్రెపిల్ల? సింహాసనానికి, జీవులకు, పెద్దలకు మధ్యలో ఉంది. అంటే పరలోకంలో కేంద్ర స్థానం ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తుదే. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా కేంద్రము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన భూలోకమందు సంఘాల మధ్యలో ఉన్నాడు. మన జీవితంలో ఆయన కేంద్ర స్థానంలో ఉన్నాడు. అన్నిటిలో ఆయనే ప్రముఖుడు. అన్నిటిలో ఆయనే ప్రముఖుడు. కాబట్టి గమనించండి, ప్రభు మన కోసం మరణించి తిరిగి లేచాడు. పునరుత్థానుడై తిరిగి లేచాడు. 7 కొమ్ములు ఉన్నాయంట. గొర్రెపిల్లకి కొమ్ములు ఉంటాయండి, కానీ ఇక్కడ గొర్రెపిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి. సామాన్యంగా గొర్రెపిల్లకి కొమ్ములు ఉండవు.
కొమ్ములు అంటే అర్థం ఏంటంటే, కొమ్ము శక్తికి సూచన, విజయానికి సూచన, ఆనందానికి సూచన. కొమ్ములు దేనికి సూచన? శక్తికి. 2 విజయానికి. 3 ఆనందానికి సూచన. ఆనందానికి సూచన. 7 కొమ్ములు అంటే సంపూర్ణతకు సూచన. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శక్తిలోను, ఆయన పొందిన విజయంలోను, ఆయన ఇచ్చే ఆనందంలోను సంపూర్ణుడు. సంపూర్ణుడు. ఇంకా అంటాడు 7 కన్నులు ఉన్నాయంట. అంటే ఆయన సర్వజ్ఞుడు, సమస్తాన్ని చూడగలడు, సంపూర్ణ శక్తి గలవాడు. 7 ఆత్మలు అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క 7 లక్షణాలని మనం ఎప్పుడో యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి సింహం బలాన్ని, గొర్రెపిల్ల బలిని సూచిస్తూ ఉంది. క్రీస్తు బలం యొక్క రహస్యం ఆయన బలిలోనే ఇమిడి ఉంది. ఆయన వచ్చి సింహాసనాసీనుడు అయిన వాని కుడి చేతిలో ఉండే గ్రంథాన్ని తీసుకున్నాడు. పాపానికి ఉండేటువంటి గొప్ప అప్పంతా ఆ సిలువలో మన కోసం చెల్లించాడు. సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోయినటువంటి మన స్వాస్థ్యమైనటువంటి మనల్ని ఆయన మరలా తిరిగి సంపాదించుకున్నాడు. అందుకే ఆయన గ్రంథాన్ని తీసుకోగానే పరలోకంలో దేవుని స్తుతించడం ఆరంభమైంది. అందుకే ఆరాధిస్తున్నారు, వాళ్ళంతా ఆరాధిస్తున్నారు. 8వ వచనం నుంచి చూడండి. 8వ వచనం నుంచి, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఇక్కడ 2 సాగిలపడ్డారు. ఎవరు వాళ్ళు? 4 జీవులు సాగిలపడ్డాయి, పెద్దలు సాగిలపడ్డారు. పెద్దల చేతుల్లో ఏముంది? వీణలు ఉన్నాయంట, ధూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు ఉన్నాయంట. ఆ పెద్దలు, ఆ జీవులు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డాయి. అంటే సాగిలపడ్డారంటే అర్థం ఏంటి? అందరూ ఆరాధించడానికి సిద్ధపడ్డారు. ఆ జీవులు కెరూబులు, వీళ్ళ దూతల్లో ఉన్నత స్థాయికి చెందినవారు. అయినా సరే క్రీస్తును ఆరాధించడానికి ఆయన ఎదుటి వాళ్ళను వాళ్ళు తగ్గించుకున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఆరాధనకు పాత్రుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని లేసమంతా కూడా మనం తగ్గించకూడదు. తెలుసా? చాలామంది యేసు ప్రభు దేవుడు కాదంటున్నారు. అసలు తగ్గించకూడదు ఆయనకున్నటువంటి దైవత్వాన్ని. ఇంకా పెద్దలు ఆరాధిస్తున్నారంట, వీణులు చేత పట్టుకున్నారు. అంటే వీణులు వాయిస్తున్నారేమో, వీణులు మీడుతున్నారేమో. వీణు వాయించకుండా చేతులతో ఎందుకు పట్టుకుంటారండి కదా? మనం చెప్పుకున్నాం, పెద్దలంటే ఎవరో పెండ్లి కుమార్తె సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళకి సింహాసనాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, వీణలు ఉన్నాయి, సువర్ణ పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ బహుమతులుగా దేవుని దగ్గర నుంచి పొందారు కాబోలు. ప్రభువు మనకిచ్చినటువంటి వరాలని మనం చక్కగా ఉపయోగించుకుంటే ప్రభువుకు తగినటువంటి ఘనత, మహిమ, ప్రభావం మన ద్వారా కలుగుతుంది. వాళ్ళు సాగిలపడుతున్నారంట. వాళ్ళ సంపూర్ణ దీనత్వానికి సూచనగా ఉంది. మనం కూడా దేవుని స్తుతించడానికి విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టం. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆరాధనలో వాళ్ళ యొక్క గురి ఏంటంటే గొర్రెపిల్ల. ఆరాధనలో వాళ్ళ యొక్క గురి ఎవరి మీద? గొర్రెపిల్ల మీద. ఆరాధనలో వాళ్ళని పలికినటువంటి పదాలు మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా దూతలు ఆరాధిస్తున్నారు 11, 12 వచనాల్లో. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఆ దూతలు ప్రభుని ఆరాధిస్తున్నారు. కోట్ల కొలది దూతలు యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు పలికినటువంటి మాటల్లో 7 విషయాలు ఉన్నాయి. ఒకటి శక్తి అంట. చూడండి, వాళ్ళ పలికిన మాటల్లో వారు 12వ వచనం, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతను, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో. యేసుక్రీస్తు ప్రభు పొందడానికి అర్హుడు అంటే ఇప్పుడు లేవని కాదు, కేవలం ఇవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి, ఇవన్నీ ఆయనకే సాధ్యం అని అర్థం అనమాట. పొందనర్హుడు అంటే ఇంతకుముందు లేదు కాబట్టి ఇప్పుడు పొందాడని కాదు అక్కడ అర్థం. ఆయనలోనే ఇవన్నీ ఉన్నాయి, ఆయన తప్ప ఇంకెవరూ ఇవి చేయలేరు, అది వాళ్ళ ఉద్దేశం. శక్తి. అందుకే పౌలు గారు అంటాడు,
సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తి గలవాడు అంటాడు ఫిలిప్పీ పత్రిక 3:21 శక్తిమంతుడు. ఆ శక్తిని అంతా సంఘం కోసమే, సంఘ విమోచన కార్యం కోసమే ఆయన వినియోగించాడు. రెండవది ఐశ్వర్యం. ఆయన ఐశ్వర్యవంతుడు. సంఘానికి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి ధనవంతుడైన ఆయన దరిద్రుడయ్యాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 ఉంటుంది అన్నమాట. ఆయన ఐశ్వర్యము సంఘానికి ఇచ్చాడు. ఆయనే జ్ఞానం. యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానం. సంఘానికి దేవుడు తన జ్ఞానాన్ని యేసుక్రీస్తు ప్రభునిచ్చాడు. బలవంతుడు ఆయనే. బలముతో సంఘాన్ని భద్రపరుస్తున్నాడు. అందుకే అంటాడు, ఎవడును నా చేతిలో నుండి మిమ్మల్ని అపహరించలేడు అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. మన స్వాస్థ్యాన్ని పరలోకమందు భద్రపరిచాడు అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో. కాబట్టి బలము మనల్ని భద్రపరచడాన్ని సూచిస్తూ ఉంది. ఇంకా ఆయన ఘనత పొందడానికి అర్హుడంట. ఘనత ఆయన ఘనతకు పాత్రుడు. ఇంకా మహిమ ఏంటంట? ఆయన మహిమ. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి నిత్యం ఆయన మహిమ పొందదగిన వాడు. మహిమకు అర్హుడు. అసలు ఆయనే మహిమ స్వరూపి. ఇంకా ఆఖరికి అంటారు వాళ్ళు స్తోత్రము అంటున్నారు. ఆయనకు స్తుతికి పాత్రుడు. ఆయన గొప్ప ఆరాధనకు, సంపూర్ణమైన ఆరాధనకు అర్హుడు ఆయన. కాబట్టి మనం సంశయం లేకుండా, అనుమానం లేకుండా ప్రభుని మనం స్తుతించాలి. కాబట్టి ఆయన ఐశ్వర్యంలోను, శక్తిలోను, జ్ఞానంలోను అపరిమితుడు. కాబట్టి ఆయనే పొందనర్హుడు. ఇంకా తర్వాత మనం చూస్తే సర్వసృష్టి ఆరాధిస్తుందంట. సృష్టి అంతా ఆరాధిస్తుంది. అంత పరలోకమందును 13వ వచనం, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావం యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. పరలోకమందు, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టి, వాటిలో ఉన్న సర్వం సింహాసనాసీనుడైన వారికి, గొర్రెపిల్లకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ప్రభువుని, మన తండ్రిని, మన ప్రభువుని నిత్యము ఆరాధించాలి. మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడి పేరు లేదేంటండి? పరిశుద్ధాత్ముడే కదా మనల్ని స్తుతుల్లో నడిపించేవాడు. కాబట్టి గమనించండి, ఈ రీతిగా వాళ్ళందరూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. నిజంగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకున్నటువంటి ఆధిక్యతలన్నిటిని బట్టి మనం కూడా ప్రభువుని నిత్యము స్తుతించాలి. ఆయన నిత్యము మనం ఆరాధించాలి. దేవుడు అటువంటి ఆరాధనను మన ద్వారా పొందుకుని మనకు ఆశీర్వాదాలు ఇచ్చునుగాక. ఆమేన్.